తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. తెలంగాణ మహిళ వ్యభిచారాలు ఎక్కువ పెట్టి ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరో ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి మాట్లాడుతాను, ఒక పార్టీలో ఉన్న పోస్టుల గురించి మాట్లాడుతున్నా నేను. మరి దాన్ని కనపడదండి ఏమన్నా మనం ఒక ఇంటిగ్రిటీ ఉన్న ఒక జర్నలిస్ట్, ఒక 2 తెలుగు రాష్ట్రాల ఎవరు ఇంటిగ్రిటీ ఉన్నవారు ఎవరని మీరు సర్టిఫైడ్ చేస్తారు? ఎవరికి ఇంటిగ్రిటీ లేదంటున్నారు అంటే ఒక ఆయన ఇంటిగ్రిటీ ఉన్న మిగతా వాళ్ళ ఇంటిగ్రిటీ లేదా అంటే ఒక ఎవరండి? నేను ఉన్నానండి, ఇప్పుడు ఆయన రెస్పెక్ట్ చేస్తాను లేదా ఇంకొకరు రెస్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన కూడా కవులు కళాకారులే కదా. రసమై బాలకృష్ణ ఉన్నారు, తెలుసుగా మీకు. నేను అన్నాను ఆ రోజు ఏం మాట్లాడారు, మహేష్ బాబు గారి గురించి ఏం మాట్లాడారు, ఒక్కొక్కరి సినిమా హీరో గురించి ఏం మాట్లాడారు. అయితే నేను అడుగుతున్నాను, ఏంటి నాకు అర్థం కాలేదు, ఏం జరిగింది చెప్పండి. సో ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక చిన్న క్లెయిమ్ చేయటం, విశ్రాంత ప్రొఫెసర్ గారు, సో ఆయన మీద చాలా తీవ్రంగా ట్రోల్ గ్యాంగ్స్ ని పెట్టుకుని ఒక వ్యవస్థీకృతమైన దాడి చేయటం తెలంగాణ అస్తిత్వం మీద దాడిగా ఎలాగ మీరు అనుకోవచ్చు, ఎవరు అనుకోవచ్చు. ఆయన మాట్లాడారు, ఆయన ఆంధ్ర గురించి కాదు అమెరికా గురించి కూడా మాట్లాడే హక్కు ఉందంటున్నా నేను. ఆయన మీద కేసులు పెడుతుంది తప్పు అంటున్నాను, రెండింటిని వేరుగా చూడండి. కానీ ఆయన మీద ఏదో దాడి, ప్రపంచం మీద దాడి జరిగి శ్రీశ్రీలకు బాధ, శ్రీశ్రీని కృష్ణశాస్త్రి కదా, ఒకరి మీద దాడి జరిగితే ప్రపంచం బాధ శ్రీశ్రీదంట, తన బాధ ప్రపంచాందంట. మీకు అర్థమైంది కదా. అందుకని ఎవరి బాధ వీళ్ళ బాధ ప్రపంచాందా నాకు అర్థం కాదు. సో ఏదేమైనా కూడా 2 శిబిరాల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర ఆయన మీద ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకుముందు సేమ్ మీరు మరి తీసుకున్నా లేదో, వినోద్ గారు ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన ఒక మెయిన్ ఛానల్లో తెలంగాణ హక్కుల కోసం మాట్లాడారు. తెలంగాణ కానీ దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడారు. వెంటనే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆయన కేసులు పెట్టించి, తెలంగాణ బీసీ సంఘాల సభ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు వచ్చి కాగితం ఇచ్చారు. మరి అప్పుడేం గొడవలు లేదు, అక్కడ తెలంగాణ పోలీసులు పంపించలేదు. ఎందుకనండి ఆయన మనిషి కాదా? ఆయన తెలంగాణ హక్కుల గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారికి, అమిత్ షా గారికి లేదా ఇంకొకరికి చెవుల్లో మాట్లాడుకుని మాట్లాడలేదు. ఈయన మాట్లాడకుండా ఆయన మాట్లాడే హక్కు లేదా? అప్పుడు ఎవరు వచ్చారు బైక్లో? మీరు అందరూ మాట్లాడారా? మీరు చర్చలు పెట్టారా? తెలంగాణ 11 వామపక్షాల పార్టీల తరఫున ఒక వరంగల్ స్థానానికి దేనికో అభ్యర్థి కింద పోటీ చేశాడు పూర్వకాలంలో. ఆ వ్యక్తి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి లా కాలేజీ డీన్ ప్రిన్సిపాల్, ఆయన మీద కేసు పెట్టారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీస్ ఇచ్చి జిల్లాలో తిప్పారు. మరి ఎందుకు మాట్లాడలేదండి అన్నా? అప్పుడు ఏమైపోయిందండి సమాజం అన్నా? ఆయన మీద దాడి, తెలంగాణ మీద దాడి, ఆయన మీద దాడి, భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి కదా. వీని ఖండిద్దాం, ఆయన కూడా ఖండించాలి కదా. మరి కేసులు పెట్టి రాష్ట్రం అక్కడ తిప్పి వేధించారు కదా. ఏం తప్పు చేశాడు? తెలంగాణ గురించి మాట్లాడాడే, హక్కుల గురించి మాట్లాడాడే, వాళ్ళ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ జరిగిన ఆ పార్టీల మధ్య గురించి మాట్లాడలేదు. నేను అడిగిన మాట చెప్పండి, మీరు ఎందుకు చేయలేదు చెప్పండి. నేను అడుగుతాను, ఎందుకు మీరు అందరూ చర్చలు పెట్టలేదు? అప్పుడు సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధ్యక్షుడు సాక్షి శైలజానాథ్ గారు ఖండించారు. అక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ వరకు. తెలంగాణ ఎందుకు మాట్లాడలేదు? నేను అడుగుతున్నాను, ఏంటి వివక్ష? ఏంటి? ఆయన దళితుడేనా? నేను అడుగుతున్నాను, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆయన మీద దాడి, తెలంగాణ మీద దాడి కదా. ఆయన పార్టీల గురించి మాట్లాడారా? నేను అడుగుతున్నాను, ఆయన ప్రొఫెసరు. నేను అడిగిన స్ట్రైట్ అవే అడుగుతున్నా, వాట్ ఈస్ ద ప్రాబ్లం? నేను ఇప్పుడు ఆ రోజు ఒక ఉద్యోగ నాయకుడు తెలంగాణ దానికి చాలా తీవ్రంగా గురించి అతను మొహం కూడా చుట్టం ఇష్టం లేదు నాకు. ఎందుకంటే తెలుగు జాతి మధ్యన ఐక్యతను పాటు చేసానికి చూశాడు. ఆంధ్రప్రదేశ్ ఒక నాయకుడు పెట్టిన ఉద్యోగ నాయకుడు అతను తెలంగాణలో కొంతమంది చాలా తప్పు మాట్లాడారు, అవమానకరం మాట్లాడారు. ఐ డోంట్ లైక్. అదే తమ అస్తిత్వం కోసం దాసోజు శ్రవణ్ లాంటి వాళ్ళు తీవ్రంగా పోరాడారు, తెలుసా మీకు? దాసోజు శ్రవణ్ పేరున్నారు, ఎమ్మెల్సీ కూడా. ఇప్పుడు మీ ఎమ్మెల్సీ కానీ ఒక ఉద్యోగానికి రాజీనామా చేసి, ఒక టాప్ ఉద్యోగాన్ని, డాక్టరేట్ ఆయన సిద్ధార్థ్ గౌడ్, ప్రమోద్ రెడ్డి ముగ్గురు కూడా కళ్యాణ్ బాబు గారు ఉన్నప్పుడు యువరాజ్యంలో కలిసి ఉన్నారు. అది వేరే సంగతి. కానీ టూత్ అండ్ నైల్ పోరాడాడు. అసలు ఆయన అనుచితంగా కూడా మాట్లాడవచ్చు. ఇవాళ రెస్పెక్ట్ చేస్తాను ఆయన. ఎందుకో తెలుసా? భావోద్వేగం ఆయన గుండెల్లోంచి వచ్చింది, ఆవేదన. కొన్ని వాస్తవాల పరంగా నేను చెప్పాను, కొన్ని అవాస్తవాలు వాస్తవాల పరంగానే మాట్లాడతాను. అన్యాయం జరిగింది తెలంగాణకు అన్నాడు. యూ షుడ్ రెస్పెక్ట్ దోస్ పీపుల్ అండి. అక్కడ జర్నలిస్టులు కూడా, అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా కొంతమంది నిజాయితీగా పనిచేశారు తెలంగాణ కోసం. ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది చేసి ఉండొచ్చు. ఇంత భావోద్వేగం నాకు కనపడలేదు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో. ఎందుకంటే 1998 నుంచి నేనున్నాను ఉద్యమాలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉద్యమాలు తెలుస్తో లేదో తెలియదు.
10 పుస్తకాలు రాశాను, 500-600 పేజీల పుస్తకాలు రాశాను. కోర్టు బ్యాటరీస్ వెళ్ళాం, రాష్ట్రం దేశం అందరూ తెలిసి ఎలా నిలబడ్డాం ఇవాళ వరకు. ఓకే. కానీ నాది కత్తి మీద సాము, రాజగోపాల్ గారిది ఏళ్ళది కత్తి మీద సాము కాదు, కేసీఆర్ గారు. మనం మాట్లాడి చెప్పాలి. కానీ అదే సమయంలో కోస్తా, తెలంగాణ, రాయలసీమ ఎవరి మనోభావాలకి ఇబ్బంది జరగకూడదు. స్వీయ ప్రాంతీయ అస్తిత్వం నిలబెట్టుకోవాలి. వాళ్ళు చాలా సున్నితంగా నడుచుకెళ్ళారు. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.